హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ. హిమాలయ పర్వతం లెక్కుంది కారు, వర్ణించడం వీలు కాదు కారు. అంటే 2015లో హైకోర్టులో పిల్లర్స్ ఉంటుండే ఇమ్లిమాన్ బస్ దాటిన తర్వాత. చాలా అందంగా హిల్ స్టేషన్ ఉంటుండే. సో దాని పర్ఫార్మెన్స్ కూడా హైకోర్టు లోపల పోగానే చెట్ల ఉంటుండే. తెలంగాణ సెక్రటరీ లోపల పోతే పాత సెక్రటరీలో చెట్ల ఉంటుండే. అంత అద్భుతంగా, అంత అందంగా, అంత ప్రీమియం లగ్జరీ ఉంది కారు ఇది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, 6 ఎయిర్ బ్యాగులు, సన్ రూఫ్, ప్రొజెక్టర్ లైట్లు, అలై వీల్స్, వెనక వైపర్ వాటర్ డిఫాగర్, వెనకాల హ్యాండ్ రెస్ట్, మధ్యలో ఆటో ప్యానల్ ఏసీ, జీపీఎస్, రివర్స్ కెమెరా, కొత్త టైర్లు. ఎట్లాంటి టైర్లు అంటే సేమ్ మీరు ఇన్నాళ్ళు మనం అమ్మిన దాంట్లో దీనికో స్పెషల్ ఉంది. టైర్లకు ఎప్పుడు అడ్డం పట్టీలు నేను కూడా వీడియోలో పెట్టలేదు, చూసుకోరు ఇది. సో అట్ట పర్ఫార్మెన్స్ చెప్తున్నా కదా. ఒక స్టైల్ అనేది తెలంగాణలో, తెలంగాణ జాతీయ అంటే మనకు డీర్ను మనం ఎక్కువ ప్రేమిస్తాం. డీర్కో ప్రత్యేకత ఉంటుంది. మోసం అనేది తెలియదు డీర్కు, గడ్డి మాత్రమే తింటుంది. మనకు ఆవుని ఎట్లా ప్రేమిస్తామో జింక అట్లాంటిది తెలంగాణ జాతీయ జంతువు. సో చూసుకోండి, అట్లాంటి గ్లాస్ మాట్ వేసుకొని డిఫాగర్ ఉండి, వైపర్ వాటర్ ఉంది. ఇట్లాంటి టైర్ ఉన్న కారు మనం తీయలేదు. అంత పర్ఫెక్ట్గా, అంత సాలిడ్గా ఉంది. 6,90,000 రూపాయలు చెప్తున్నారు ఢిల్లీ ప్రైస్. దీన్ని మనం సేమ్ కారు లాస్ట్ ఇయర్ 7,30,000కి ఇచ్చినాం. సో అంత అద్భుతమైన కారు ఇది. గీత ఎక్కడ వల్లే, స్క్రాచ్ లెస్, పెయింట్ ఎక్కడ వల్లే, గ్లాసెస్ ఒరిజినల్, పేపర్ ఇస్తా, కార్ నెంబర్ ఇస్తా, దీని ఓనర్ కేవైసీ టోటల్ మీకు సబ్మిట్ చేస్తా. సో బండి డీటెయిల్స్ మొత్తం చూద్దాం. ఇంజన్ అంటారా, ఎక్స్టీరియర్ అంటారా, గ్లాసులు అంటారా, చెప్తున్నాయి కదా. హిమాలయాల్లో ఎక్కే ఫీల్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఒక ఐఏఎస్ ఎప్పుడైతే కలెక్టర్ చాంబార్ చాలా తక్కువ మంది పోయి ఉంటారు. చాంబార్ మేము మా పాత కలెక్టర్ అప్పుడు మాకు స్మిత జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు నేను కలెక్టర్ చాంబార్ పోయినా. సో చూడండి, మాకు దేవబ్రతకంట ఉండే, దేవబ్రతకంట కరీంనగర్ కలెక్టర్ ఉండే. వైఎస్ఆర్ పాదయాత్ర 2003 అనుకుంటా. సో అప్పుడు పోయినప్పుడు కూడా కలెక్టర్ ఏసీ అప్పుడు అదే రూమ్ ఉంది, ఇంకా మారవాలి కరీంనగర్లో. సో ఆ ప్రీమియం సీట్లు అనేది ఆఫీసర్ చైర్ వస్తుంది. దానికి ఉండే లగ్జరీ వేరే ఉంటుంది. ఇక జిల్లాలో పెద్ద బాస్ అతనే. సో అట్లాంటి క్యాబిన్ సీట్లు, క్యాబిన్ సీట్ అంటే క్యాబిన్ సీట్ ఇక విఐపి చైర్ లెక్క. అట్లాంటి ప్రీమియం లెదర్ అన్నట్టు, స్టిచ్చింగ్ లెదర్ చూసింది కదా. స్టిచ్చింగ్ లెదరు ప్యూర్ ఒరిజినల్. నేను నిన్న దీన్ని బై రోడ్ ఎంబట్టి హైదరాబాద్ నుంచి తోలుకొచ్చిన. ఓఆర్ఆర్ నుంచి ఒక 14 నిమిషాలు తోలుకుంటే వీడియో పెట్టిన. వెనకాల కూడా చూసుకోండి, దేని దానికి ఓపెన్ చేసుకోవచ్చు. 6 ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ అయ్యే సిద్ధాంతంగా వాళ్ళు ఇట్లా పెట్టుకున్నారు. సో ప్రీమియం ఉంది. సన్ రూఫ్ ఇంతవరకు కవర్ ఓపెన్ చేయలేదు. నాకు కూడా ఊకి అట్లా ఓపెన్ చేసుడు, అలా చేయి పెట్టుడు నచ్చదు. ఎందుకంటే కారు మీది, ఏదైనా పవిత్రత కోరుకుంటారు కాబట్టి దాన్ని ఓపెన్ చేసి చూపించున్నాడు. అది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను అందుకే చూపెట్టా. నేను 2028 నెల మ్యానుఫ్యాక్చరింగ్, 21 రిజిస్ట్రేషను, భారత్ స్టేజ్ 6. దీంట్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి మీకు, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. సో ఒకసారి ఫస్ట్ ఇంజన్ చూద్దాం. ఇంజన్ చూసినాక మళ్ళీ లోపలికి వెళ్దాం. ఆటో సెన్సార్ కూడా ఉంటుంది, ఇంట్లో పెడితే ఓపెన్ అవడు. బయటికి వెళ్ళి అయితే మొట్టమొదటి ఇంజన్ చూద్దాం. హారన్, క్రూజ్ కంట్రోల్ సాకెట్ తీసేసిరు వాళ్ళు. స్టీరింగ్ ఆడియో కంట్రోల్ ఉంటుంది. కారు తోలేటప్పుడే పాటలు ఎక్కువ తక్కువ, ఇంకేదైనా స్టీరింగ్లో మోడ్ మార్చుకోవడానికి. 78,078 కిలోమీటర్ తిరిగింది, 7878. సో షోరూమ్ స్టిక్కరే ఫోర్డ్ వాళ్ళది ఉంటుంది. ద్వారకా ఫోర్డ్ ఢిల్లీలో సర్వీస్ అయింది. సో తీరొక్క ఫ్యూచర్స్తోని బ్రహ్మాండంగా 5 స్టార్ అన్నట్టు, అంటే స్టార్ రేటింగ్ కార్ ఇది ఫోర్డ్. మీకు కేరళ తమిళ్ ఫేస్బుక్ ఓపెన్ చేసి ఫోర్డ్ అని కొట్టండి. కేరళలో వాళ్ళ స్టైల్స్, వాళ్ళ రిప్రజెంటేషన్, అంటే జీవితం ఎవరికి శాస్త్రం కాదు. ఎవడైనా పుడతాడు, వానికి 21 ఫంక్షన్ అవుతుంది, తర్వాత బర్త్డే అవుతుంది, తర్వాత వానికి అన్నప్రసన్న అవుతుంది. అంటే మనిషి నిజ జీవితంలో పుడతాడు 21, ఏడాది బర్త్డే, అన్నప్రసన్న, మళ్ళీ చదువుకోడు అయితే డైరెక్ట్ వానికి 7 ఏళ్ళకో ఫంక్షన్, 12 ఏళ్ళకో ఫంక్షన్. కులాల వారిగా బ్రాహ్మణుడైతే జంజనం వేస్తారు, వైశ్యుడైతే ఒకలాగా, యాదవుడైతే గొంగడి కప్తారు. ఒక్కొక్కలా కులంలా ఒక్కొక్కలాగా చేసుకుంటా ఆ డెడ్ ఎండ్ అవుతుంది. 80 ఏళ్ళకి తర్వాత సేమ్ పాడే కడతారు, అందులో ఎత్తారు, తెల్ల బట్ట కప్తారు. బట్టలు ఇప్పే పుడతాం, బట్టలు ఇప్పే పోతాం. సో మధ్యలో లైఫ్ ఎట్లా అనేది కేరళ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి అట్లాంటి స్థలాలు ఉన్నాయి, వాళ్ళకి అట్లాంటి హూటీ వాళ్ళదే, కొడైకెనాల్ వాళ్ళదే, శబరిమల వాళ్ళదే, సో శ్రీరంగం వాళ్ళదే, బంగారం వాళ్ళకే ఉన్నది భూమిలో. ఎట్లా చూసుకున్నా కూడా వాళ్ళు ఓన్లీ ఫోర్డ్ వెహికల్ను, నేచర్ని ఎంజాయ్ చేస్తారు. చూడండి, కుడివైపు అప్రాన్, ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. హెడ్ లైట్ అదే 2025, దాని స్టిక్కర్ ఉంది చూసుకోండి మీరు. 2021 నెల మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. భారత్ స్టేజ్ 6 అంటే ఇది ఎక్స్ట్రా వస్తుంది. దీనికి కన్వర్టర్ అంటారు. కొద్దిగా మైలేజ్ పెరుగుతుంది తప్ప బండి అల్క ఉన్నట్టుంటుంది, కానీ బండరాయిలు ఎక్కువ ఉంటుంది. మనకు ముడుసు అంటాం, ఉల్లిగడ్డ అప్పుడప్పుడు మనం ప్యాకింగ్ ఉండేటప్పుడు ముడుసు లెక్క ఉంటుంది. సో ఇది కూడా సేమ్ 2020 హెడ్ లైట్సే. బాధ ఎక్కడ లేదు, బాధ ఏం లేదు, చూసుకోండి. ఎక్కడ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు.
కారు కొన్నప్పుడు వాళ్ళు ఫోర్డ్ రిబ్బెనా FORD ద్వారకా ఫోర్డ్, ద్వారకా అంటే ద్వారకాలో సెక్టార్లు 14 ఉంటాయి ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో. అప్పుడు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అక్కడ పంజాబీలు ఉంటాయి, గుడిసెలు ఉంటాయి, జేసీబీలు పెట్టి మొత్తం ఉడగొట్టి, అప్పుడు కొత్త జేసీబీ కులగొట్టి ఎయిర్పోర్ట్ కట్టిండు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. అదే ద్వారకా ఎయిర్పోర్ట్. చూడండి మీరు గూగుల్లో హిస్టరీలో చూస్తే తెలుస్తుంది, జమినీ అన్న చెప్తుంది. సో ఆ ద్వారకాలో తీసుకున్న అంటే షోరూంలో తీసుకున్న రిబ్బన్ అది. సో మీకు బ్రహ్మాండమైన కట్అవుట్ ఉంది కారు. సో మీరు ఆలోచించుకోండి, ఎక్కడ కూడా మీకు మంచి మైలేజ్ వస్తుంది, బండి స్ట్రాంగ్గా ఉంటుంది. ఇన్నోవా క్రిస్టాలో అట్లాంటి ఫీలింగ్ అనేది వస్తుంది. మీరు ఏమన్నా చేసుకోరండి, మీరు ఎవ్వడన్నా కానీ పెళ్ళి నాడే కారు ఎక్కే కుటుంబాలు ఉంటాయి. సో వెహికల్ అనేది ఖచ్చితంగా ఒక మ్యాండేటరీ స్టైల్ అవుతుంది. మా అమ్మ నేను కార్లు వాడు అప్పు చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి, వాడు ఎవడు ఎక్కడ చెప్పుకోలేని సిచ్యువేషన్ ఉంటుంది. చూసుకోండి, ప్రొజెక్టర్ లైట్స్ సేమ్ నార్మల్, ఇవి కూడా మీకు హైలైట్ వస్తాయి. కానీ మనం ప్రభుత్వ విరుద్ధంగా దానిలో 110 ఉండాలి. 100/100 అంటారు, అంతకు మించి మనం పెట్టుకోవద్దు. ఏ ఫోర్డు కూడా ఇయర్ చేంజ్ అవ్వలేదు. అండర్ బాడీ కూడా మీకు స్పెషల్గా బాడీకి ఇది వస్తుంది, ఈ మ్యాట్. సో మీకు ఇంజన్ చూపించేదానికి ఉండదు, ఎందుకంటే వాళ్ళు దాచుకుంటారు ఫోర్డులు. ఈ మ్యాట్ ఒకటి టాప్ మోడల్కి వస్తుంది. తర్వాత ఇది కూడా ముందట ఏమైనా తాకకుండా మీకు గీతలు పడకుండా వస్తుంది. ఈ ముందటిది కార్నరు. సో దాన్ని రెండింటిని కూడా మీరు మ్యాన్ క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఎక్కడ కూడా చిన్న సప్పు లేదు. నాకు 100 దాటడానికి ధైర్యం రాలే. ఇప్పుడు మన దగ్గర కారు కొన్నారనుకో, ఏ కారు కొన్నా కూడా మనోళ్ళు 100-120 క్లచ్ పట్టి గేరు డ్రైవింగ్ రాకపోయినా కూడా ఇదే రాజీవ్ గాంధీ రోడ్లో తిరుగుతూ ఉంటారు. అదే షోరూమ్ కొత్త కారు పోతే వాడు కారు చాలు చేయనీయడు, ఫస్ట్ 10,000 80 దాటద్దు అంటాడు. ఆ 80 దాటే లోపు మనం పైసలు పెట్టుకుంటే కానీ మనకే అలవాటు 80 దాటం. చూసిరా స్టిక్కర్, దోస్తు ఎవడన్నా పగోడు దోస్తు పాలోడు ఉంటే వాడు 120 దొక్కుతాడు ఇక వీకని ఇవ్వని. చూడండి షాకర్ స్టిక్కర్స్, ఆయిల్ లీకేజ్ లేదు, కొత్త కారే కొత్త టైరే, అంటే మొత్తం నీకు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసిన ఫోర్డ్. ఎవడైనా మారుతి 157,000 కార్లు ఉన్నారు. రేటింగ్లో టాప్ 10 రేటింగ్ చూసుకుంటే వోక్స్ వ్యాగన్ 0 ఉంటుంది. కానీ వోక్స్ వ్యాగన్ ఇచ్చే వర్టిస్ కానీ వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ స్కోడా కూడా ఇయ్యేది. సో వోక్స్ వ్యాగన్ అంత బ్రాండ్ మై ఫేవరెట్, కానీ నేనే కొనలేకపోతాను ధర ఎక్కువయ్యేసరికి. పవర్ విండోస్, మా నాయనమ్మ ఇంకా జరిగిపోవట్లేదు, అంటే చనిపోవట్లేదు, 90 ఏండ్లు. ఓ 15 ఎకరాలు ఆమె పేరు మీద ఉంటే చిన్న కోడల పేరు మీద 2.5 ఎకరాలు అట్లా చేసిండు. ఆమె వస్తే ఆ ఎకరాలు కోర్టులో మేము గెలిస్తే డబ్బు వస్తే పట్టించుకుంటా. ఇది ఆత్మసాక్షి చెప్తున్నా, ఇలా అబద్ధం లేదు. సో చూడండి, పవర్ ఆటో ఫోల్డబుల్, సో ఎలక్ట్రానిక్ వైరింగ్ స్టిక్కర్, లాక్ అన్లాక్. సో కింద కూడా చూసుకోండి, అంటే కోరికలు ఉన్నాయి నాకు అట్లా, కానీ అవి తీర్తలు. నేనేం ఆర్య సినిమాలో అను మెహతా అని హీరోయిన్ ఉంటుంది, ఆర్య 1లో. ఆమె ఆ సముద్రం కాడిపోయి పట్టగొలుసులు వాడగానే ఆ పట్టగొలుసులు ఏమని పక్కపడగానే వాడు అలా దుంకుతాడు. నేను ఆ టైప్ కాదు, పక్కపడి పట్టగొలుసు కాదు, నువ్వు కూడా అలా ఇంకో తత్వ నూకేసే టైప్. ఎయిర్ బ్యాగ్, టేప్ రికార్డర్, GPS, ఆటో ప్యానల్ AC. నాలాంటి వాడు పిల్లకాయలు మోగుతారట ఎవడు అంటాడు కామెంట్ మొన్న. చూడండి, ఇది ఆటో ప్యానల్ AC స్టిక్కర్. సేమ్ మనం ఒక్కసారి ఆన్ చేస్తే కిలోమీటర్ నో కీ యూఎల్ డైరెక్ట్, అంటే లోపల తాళచేయలేదట మా వాళ్ళ దగ్గర. తాళం తీసుకురా కర్ణ, చాబీ తాళం చేద్దింది, తాళం ఏడుంది, తాళం ముందర పెట్టినావా? చికాగో నగరాన చిందిన రక్తంలో మెరిసిన ఎర్రగుడ్డ కర్రెగుట్ట కూడా ఖాళీ చేసిండు అమిత్ షా. ఎర్ర జెండా పాటలు ఖతం అయిపోయినాయి. స్టార్ట్ అయింది హారన్. మా కమలాకరన్ నన్ను నిన్న లేని చూశాడు, చిన్న లొల్లి అయింది. చూడండి, ఆటో ప్యానల్ AC, గో ఫర్దర్. సేమ్ మీకు డిస్ప్లే క్లస్టర్, ఎటువంటి మీటర్ ట్యాంపర్ కాదు. ఒకవేళ మీటర్ ట్యాంపర్ అయితే నేను కొనే కస్టమర్కు చెప్పగలుగుతాను. నేను 2 ఏళ్ళు అవుతుంది, అంటే 2023 ఆగస్టు 3వ తారీఖు నాడు మేము ఆగస్టులో యూట్యూబ్ చాలు చేసినాం. నా కస్టమర్స్ కనీసం నేను కొన్ని 100 కార్లు అమ్ముంటా. ఈ చెట్టు కిందనే నెలలో 25 కార్లు 30 కార్లు అమ్ముతా. నేను కస్టమర్లను కన్విన్స్ చేసి చెప్పగలుగుతా. మీ బిడ్డాస్ ఉంటుంది, మీ కొడుకాస్ ఉంటుంది, మీ తమ్మునాస్ ఉంటుంది, తప్పైందని చెప్పగలుగుతా. ఏమైనా మిస్టేక్ చేస్తే ట్రాక్షన్ కంట్రోల్ మోడ్ చెప్పగలుగుతా, మేనేజ్ చేయగలుగుతా. ట్రాక్షన్ కంట్రోల్ మోడ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఆయన వచ్చిండు, గిడ 8 ఎకరాలుగా ఉన్నాడు. దీని ముందట ఇవాళ వచ్చిండు వాళ్ళ మనిషి నా దగ్గరికి. అలా ఆంధ్రోళ్ళు అక్కడ అలవాళ్ళు ఉంటారు. ఆంధ్రోళ్ళకి ఇక్కడ 8 ఎకరాలు కూడా ఏమొస్తాం అని చెప్పగలుగుతాను నేను. చూసుకోండి, ఇది కవర్ ఒరిజినల్. సో సేమ్ టేప్ రికార్డర్, పిన్ టు పిన్ ఒరిజినల్. ఇంట్లో కూడా AC ఉంటుంది. చాలా చిల్డ్ ఉంది కారు, ఏం బాధ లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ 6,90,000కు తక్కువకు రాదు. నేను ఇందాక ఓపెన్ చేయలేదు. ఫోర్డ్ ఇదే, మనం ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది.
ఎందుకంటే ఏదైనా విలువైన వస్తువు లెక్క బంగారం షాప్ పోతే ఆడోళ్ళు చిన్న చిన్న అంటే లోపల పోతాం కదా సీఎంఆర్లకు గిఎంఆర్లకు పోయినప్పుడు అలా పనిచేసే ఆడోళ్ళు కూడా ఇప్పుడు మాకు హైదరాబాద్ సీఎంఆర్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉంటుంటారు పనిచేసే వాళ్ళు. మంచి నిండు చీరలు కట్టుకుంటారు, మంచిగా కాళ్ళ చెప్పుల కాడ నుంచి తల ఎయిర్ పిన్ వరకు పిన్ టు పిన్ నీట్గా ఉంటుంది. ఇగో సో కాపాడుకునే వస్తువును అంటే మనం ఏదైనా వస్తువును కాపాడుకునే దాన్ని బట్టి దానికి విలువ వస్తుంది. సో ఆమెకు 20,000 జీతం వచ్చినా కూడా ఆ ఏసీలో ఆమెకు ఉండే ప్రతిబింబత వేరు. సో కారు గంతే మనం దాన్ని యూజ్ చేసే తీరులోనే మనకు తెలుస్తుంది. ఎయిర్ బ్యాగ్స్, సో కట్టన్ ఎయిర్ బ్యాగ్ అక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది, ప్రీమియం ఉంటుంది. సీట్ కవర్స్ కూడా నీకు మొట్టమొదటి చూపించినా మళ్ళీ చూపిస్తున్నా. తాళం చైలు కూడా 2 ఉన్నాయి, బంద్ చేసిన తాళం చైలు కూడా 2 ఉన్నాయి. సో ఇక్కడ వెనుక పోదాం. వెనుక కూడా నీకు సోఫా సెట్ అండి, ప్రీమియం ఉంది. నాకే కూర్చుంటే మళ్ళీసారి కాలాల మట్టి పడుతుంది. సేమ్ వెనకాల కూడా దీనికి కూడా దాని విలువ దానికి ఉంటుంది. సో 14 లక్షలు 13 లక్షల రూపాయలు దేన్నైనా ఎవరో కొంటారు, విఐపీగా కొంటారు. సో వాళ్ళ మనసు ఖరాబ్ కావద్దు, చాలా సెన్సిటివ్గా కాపాడుకుంటారు కార్లు ఎవరైనా. సో నేను కూర్చోవాల్సిన అవసరం లేదు, దీన్ని చెప్పగలుగుతా అట్లా. సో బాగుంది బండి, నేను ఎవరిని కూర్చొనియా ఎక్కనియా ఎవరిని టెస్ట్ డ్రైవ్ కూడా చేయనియా. ఒకళ్ళ వస్తువు ఇంకోరు ముట్టుకోవడం నాట్ కరెక్ట్. సో చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మీకు ఏడ కూడా ఏ బాధ లేదు. అలై వీళ్ళు కూడా ప్రీమియం ఉంది, చాలా పర్ఫెక్ట్ ఉంది. సో మీరు ఆలోచించుకోండి, బండి గురించి ఆలోచించుకోండి. నేను ముందట మొదలు కింద చూపించిన, కుడివైపు చూపించిన, మళ్ళీ చూపించిన, అండర్ బాడీ చూపించిన. ఓకే 10 9 8 7 6 1 5 4 3 2 1 54,321 అంటే సెకండ్లు మొత్తం లెక్క పెట్టిన. సైన్ టీటా కాస్ట్ టీటా అంతా మ్యాథమెటిక్స్లో 0, 76 మార్కులు నాకు ఎస్ఎస్సీలో, అంతకుపట్టే గవర్నమెంట్ స్కూలు. సో శ్రీమన్నారాయణ మ్యాథ్స్ టీచర్, ఏం కొట్టేదో ఆయనకే తెలియదు. అట్లాంటి మాస్టర్ దగ్గర చదువుకోకుండా ఈశ్వర్ అని ఒక దగ్గర ట్యూషన్ తీసుకొని ఆయన మేము రాసిన సంవత్సరం కాకుండా ఒక సంవత్సరం విడిచిపెట్టి పాత సంవత్సరంది యాన్యువల్ పేపర్ అంటే లాస్ట్ ఇయర్ పేపర్ బట్టి పట్టించిండు. ప్రమేయాలని ఉంటుంది మాకు, f(x) = ఇది XY మాత్రికలు అవి కానీ కొన్ని సబ్జెక్ట్స్ బండ గుర్తుపట్టి అరే ఈ సంవత్సరం 2005లో నేను 10th రాసిన అనుకోండి, 2007లో నేను 10th రాసిన, 2006 ఇచ్చిపెట్టి 5 బట్టి పట్టరవై ఖచ్చితంగా 70 మార్కులు వస్తుంటే యాజ్ టీజ్ బట్టి మ్యాథ్స్లో 76 మార్కులు వచ్చినాయి. ఇక అయినా సరే ఇంటర్లో HEC తీసుకున్నాం, హిస్టరీ ఎకనామిక్స్. లెఫ్ట్ చూసుకోండి ప్రీమియం, రైట్ చూసుకోండి ప్రీమియం, నాన్ యాక్సిడెంటల్, నాన్ రస్ట్, నాన్ డస్ట్, డస్ట్ లేదు రస్ట్ లేదు, ప్రీమియం ఉంది. ధరే ఎక్కువ ఉంది, కొద్దిగా తక్కువ అయితే మంచిగా ఉండు కదా, షోరూమ్ వాళ్ళు తక్కువ అయితే మంచిగా ఉండు కదా అనే ఆలోచన నాకు వచ్చింది. చూసుకోండి క్లాసికల్గా ఉంది కారు. సో ప్రీమియం క్లాసికల్గా ఉంది. ఐ లవ్ దిస్, ఎందుకంటే బాగా అనిపించింది. సంపుకొచ్చిన నేను అంటే 80-90 దాటలే, నాకు ధైర్యం రాలే కారు కొట్టడానికి. ఎందుకంటే గేర్ టు గేర్ వదిలేసేటప్పుడు అదొక ఫీల్ వచ్చింది, ఆ ఫీల్ చాలామందికి తెలియదు. చూడండి ఎక్సలెంట్. నేను మొట్టమొదటి మన కార్ ఇవ్వలేలే ఊర్లల్లో. సో మనం కొనుక్కొని పోయినాం వైజాగ్ పోతే. మేము అప్పుడు రంపచోడవరం రాజమండ్రి రోడ్డు చాలా చండాలంగా ఉండేది, నైట్ డ్రాప్ అవుట్ ఉండే నేను చిన్న ఉన్నప్పుడు. చూడండి నాకు ఇప్పటికీ ఇష్టం ఈస్ట్ గోదావరి, ఇప్పటికీ అంటే ఎంత చేసినా మర్చిపోలేము. ఆ రాజమండ్రి, అన్నవరం కొండ ఎక్కితే 2010లోనే కింద పొలాలు చూస్తే పిచ్చెక్కేది. చూసుకోండి మన చెక్ పోస్ట్ తీసేసిండు చంద్రబాబు సారు, చాలా ఇన్కమ్ వచ్చేది, అనవసరంగా ఎందుకు తీసిండు తెలియదు ఆయనకి. లారీ చూడు, లారీలు గ్లాసులు పోతుంది. సేమ్ ఇది కూడా మీకు చాలా బాగుంది, ఈ దారం పట్టుకొని గుంజుతూ వచ్చింది. మీరు ఆలోచించుకోరి 6,90,000కు ఇది 6 ఎయిర్ బ్యాగులు అంటే ఇక్కడ నుంచి అటు మొత్తం లోపల ఉంటుంది. సో మీ ఆలోచన మీదనే మనకు మూమెంట్ వస్తుంది. సో సేమ్ ఇది కూడా ఏ ఒక్క డోరు, ఏ ఒక్క కాడ, ఇంజన్ కింద పైపులు, వెనుక టైరు, సస్పెన్షన్, పెండ కూడా అంటని కారు తోపుంట పోతుంటే మట్టి బురద కూడా అంటకుండా డ్రైవ్ చేస్తారు చాలామంది సెన్సిటివ్ నేను చూస్తా. సో చూడండి అట్లా చేసిన కారు. మీకు సాయంత్రం చాలామంది ఆంటీస్ వాకింగ్ చేస్తారు, అంటే పెళ్ళై చిన్నపిల్లలు 2 ఉన్నోళ్ళు, 7వ తరగతి పిల్లలు ఉన్నోళ్ళు వాకింగ్ చేస్తుంటే వాళ్ళ చీర పొడుగుతో ఒక్క తీరుగా ఎటువంటి మలకలు లేకుండా పాలిస్టర్ చీర కట్టుకొని చెప్పులు వేసుకొని వాకింగ్ చేస్తారు. సో వాళ్ళు ఆ అందాన్ని కాపాడతారు. సేమ్ వాళ్ళ భర్త ఆఫీస్కి పోయింది అనుకో హైదరాబాద్ లొకేషన్లో, కారుకు మట్టి అంటకుండా ఇంటికి వచ్చినోడు వాడు మొగోడు, కారు కాపాడే మొగోడు అన్నట్టు. సో ఇది ఆ మొగోన్ టైప్ కారు. సో మట్టి అంటకుండా కింద ఎక్కడ తాగకుండా పెరిగిన కారు. సో మీరు ఆలోచించండి. జై తెలంగాణ, అతి తక్కువ ధరలో మీకు అందిస్తాం, మీరు గుర్తుపెట్టుకోండి.